ఇప్పుడు సెకండ్ క్యాంటోలో ఉన్నాము, ద పారబుల్ ఆఫ్ ద సర్చ్ ఫర్ ద సోల్. అయితే ఫస్ట్ క్యాంటో చూస్తే మనము ఫస్ట్ క్యాంటో అంతా కూడా సావిత్రి సత్యవంతునితో గడుపుతున్నంత కాలము ఆ సత్యవంతునితో సంయోగంలో ఉన్నప్పుడు కానీ, సత్యవంతుడు దగ్గర ఉన్నప్పుడు కానీ ఆ పొందే ఆనందం ఎంత తీవ్రంగా ఉందో, అతని మరణం గురించి గుర్తొచ్చినప్పుడు ఆ పడే బాధ కూడా అంతే తీవ్రంగా ఉన్నట్టుగా అనుభవించింది సావిత్రి. ఈ రకంగా రోజులు రోజులు దగ్గర అవుతూ వస్తున్నాయి. సత్యవంతుని మరణం దగ్గర పడే రోజు వచ్చింది. అయితే సావిత్రి తన భర్తతో గడిపిన మొదటి సంవత్సరంలో ఆమె అనుభవించిన ఈ అంతర్నిహిత వేదనను, ఈ బాధను మహాభారతంలో కూడా వ్యాస మహర్షి వర్ణిస్తారు. అయితే తాను ఎదుర్కోవలసిన దుర్విధి గురించి ఒక 4 రోజుల ముందుగానే మహాభారతంలో కూడా సావిత్రి త్రిరాత్ర వ్రతం అన్న వ్రతాన్ని చేపడుతుంది. అది త్రిరాత్ర వ్రతం చేయాలి అని నిశ్చయించుకున్నప్పుడు ఆమె మామగారైన జీమత్సేన మహారాజు అది చాలా కఠినమైన వ్రతము, చేయవద్దు అని చెప్పి, చేయలేవమ్మా నువ్వు అన్నట్టుగా అడుగుతారు. కానీ సావిత్రి ఆ మాట వింటూ త్రిరాత్ర వ్రతం చేస్తుంది. జీమత్స్యుని ఆశీర్వాదంతోనే దాన్ని ప్రారంభిస్తుంది. ఇది మహాభారతం కథ మనకి. అయితే ఇక్కడ శ్రీ అరవిందులు దీనిని సావిత్రి యోగంగా మనకు ఇక్కడ నుంచి సెకండ్ క్యాంటో నుంచి వర్ణిస్తారు. అయితే ఇందులో సావిత్రి ప్రేమ గురించి కూడా మనము కొంత తెలుసుకోవాలి. ప్రేమ గురించి లాస్ట్ టైం చెప్పుకున్నాం. కంజుగల్ లవ్ అనేది ఎంత దాంపత్య ప్రేమ అయినా కూడా ఎంత పవర్ఫుల్ అన్నది సతీ అనసూయ, తర్వాత రూరు ప్రమద్వర ఇలాంటి ఉదాహరణలన్నీ చెప్పుకున్నాము. అయితే ఈ లవ్ గురించి కూడా మదర్ చెప్తారు, ఇది మన కాన్షియస్నెస్ని బట్టి మన లవ్ ఉంటుంది. అంటే మన కాన్షియస్నెస్ యానిమల్ కాన్షియస్నెస్ అన్నప్పుడు మన లవ్ కూడా యానిమల్ లవ్ లాగే ఆ డిజైర్కు అప్పటికప్పుడు పరిమితమై ఉంటుంది. అదే మన కాన్షియస్నెస్ హ్యూమన్ కాన్షియస్నెస్ అయినప్పుడు అది హ్యూమన్ లెవెల్లోనే ఆ లవ్ ఉంటుంది. అదే మన కాన్షియస్నెస్ డివైన్ కాన్షియస్నెస్ అయినప్పుడు ఆ లవ్ కూడా డివైన్ లవ్గానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు సావిత్రి లవ్ అన్నది అది డివైన్ లవ్. ఎందుకంటే సావిత్రి సత్యవంతుని ఏదో కేవలం రూపాన్ని చూసి ప్రేమించడము వచ్చేయటము ఇవన్నీ జరగలేదు అక్కడ. సావిత్రి సత్యవంతుని కోసము, సత్యవంతుని ఆత్మ సావిత్రి ఆత్మ ఈ రెండు సంయోగం చెందినప్పుడు ఈ రెండు ఎన్నో జన్మల నుంచి కలిసి ఉన్నాయి అని ఒకదాన్నొకటి గుర్తించినప్పుడు అప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకోవడం అన్నది జరిగింది. అలాగే సావిత్రి సత్యవంతుని కోసము ఎంత మహారాణి యువరాణి అయినా అన్ని భోగాలు అన్ని భాగ్యాలు ఉన్నా కూడా వాటన్నింటినీ వదిలేసి వాటన్నింటినీ త్యజించి సత్యవంతుని కోసము సత్యవంతునితో జీవించడానికి అరణ్యానికి వచ్చింది. పేజ్ 474, ద పారాబుల్ ఆఫ్ ద సర్చ్ ఫర్ ద సోల్. ఇది అంతరాత్మకై అన్వేషణకు సంబంధించిన పారాబుల్. అంటే ఒక కథ అనండి, ఒక పిట్ట కథ అంటాం కదా మనము, అలా ఒక కథ. మరి ఇది పారాబుల్ అనేది మనకి కథ అన్నది మరి ఎలా ఇది కథ అయింది, ఇది వాస్తవం కదా అనంటే, మదర్ ఒక ప్రశ్న అడిగినప్పుడు అదే సమాధానం చెప్తారు. దేని గురించి అంటే, ఇప్పుడు సృష్టి గురించి మదర్ చెప్పిన స్టోరీ ఒకటి మనందరికీ తెలిసిందే. అది ఏంటి, ఫస్ట్ సృష్టి ప్రారంభంలో సృష్టి ఎలా జరిగింది అన్నది చూస్తే, దివ్యమాత నుంచి 4 శక్తులు వెలువడ్డాయి. అది చైతన్యం, ఆనందం, సత్యం, ప్రాణం. ఈ 4 శక్తులు క్రిందకి దిగి వచ్చి అవి డిస్టార్ట్ అయ్యాయి, విరూపం చెందబడి అజ్ఞానంలో పడి క్రిందకు వచ్చిన తర్వాత చైతన్యం అచైతన్యంగా, ఆనందం విషాదంగా, సత్యం అసత్యంగా, ప్రాణం మృత్యువుగా మారిపోయింది అని దీన్ని చెప్తారు మదర్. అంటే ఇది కూడా మరి మదర్ని అడిగారు దీని గురించి, ఇది నిజమా అమ్మా అని, ఇది నిజమేనా, ఇలా జరిగిందా, ఇది వాస్తవమా అని, సత్యమేనా అని. అంటే ఇది జరిగింది కాదు, కానీ దీని వెనుక ట్రూత్ ఉంది. ఇది మనకు మన బుద్ధి పనిచేయటానికి ఈ రకంగా చెప్పడం అన్నది జరిగింది, కానీ ఇది వాస్తవమే. ఇది జరిగింది కాదు, కానీ దీని వెనుకున్న సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి అని చెప్పి మదర్ అన్నారు. అలాగే ఇక్కడ పారాబుల్ ఆఫ్ ద సర్చ్ ఫర్ ద సోల్ అన్నది ఇప్పుడు సావిత్రి చేసిన యోగంలోది, ఈ సావిత్రి చేసిన యోగంలోది ఎందుకు ఇలా ఇంతగా వివరించి ప్రతిదీ మనకు శ్రీ అరవిందులు చెప్పారు అంటే ఎక్కడెక్కడ మనం వెళ్ళాలి, ఇప్పుడు మ్యాటర్లో ఎలా పనిచేయాలి, ఏమేమి వీక్నెసెస్ ఉంటాయి, అలాగే ప్రాణంలో ఏమి ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఇవన్నీ దేనికోసం చెప్పారు అంటే ఇదంతా మన కోసము అన్నది మనకు క్లియర్గా, సావిత్రి చేసే యోగం అంతా మన కోసమే అన్నది క్లియర్గా అర్థమవుతుంది.
చూద్దామండి. ద పారబుల్ ఆఫ్ ద సర్చ్ ఫర్ ద సోల్. As in the vigilance of the sleepless night, through the slow, heavy-footed, silent hours, repressing in her bosom its load of grief, she sat, Savitri, sat staring at the dumb tread of time and the approach of ever-nearing fate. A summons from her being's summit came, a sound, a call that broke the seals of night. Above her brows, where will and knowledge meet, a mighty voice invaded mortal space. ఇప్పుడు సావిత్రికి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఇంకా ఒక 3-4 డేస్లో సత్యవంతుడు మరణించబోతున్నాడు. కాలం మూగగా పరిగెట్టడాన్ని, విధి నెమ్మదిగా దగ్గర అవ్వటాన్ని సావిత్రి గుర్తించింది. ఆమె నిజతత్వం నుంచి, నిజమైన అస్తిత్వం నుంచి నిశీతి మూతలను పగలగొడుతూ ఒక పిలుపు అన్నది ఆమెను ఒక పిలుపు చేరింది. ఈ కనుబొమ్మలకు పైన జ్ఞానము సంకల్పాలు కలిసే చోట, ఇక్కడ కనుబొమ్మల పైన అక్కడ ఎక్కడైతే వేర్ విల్ అండ్ నాలెడ్జ్ మీట్, జ్ఞానము సంకల్పాలు కలిసే చోట మర్త్య ప్రపంచాన్ని జయిస్తూ ఒక మహీయ స్వరం అన్నది ఆమెకు వినిపిస్తుంది. ఇది నాలెడ్జ్ అండ్ విల్ కలిసే చోట అంటే అక్కడి నుంచి వచ్చింది ఆదేశం. ఇది మామూలు కమాండ్, మనం ఏదో మనకు వినిపించేవి అవన్నీ కాదు, అవన్నీ చాలా మామూలువి. కానీ ఇది చాలా పవర్ఫుల్ అయినది. ఇది వచ్చింది ఒకటే ఒక ఆదేశం. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఎక్కడ వచ్చింది అంటే ఆ విల్ అండ్ నాలెడ్జ్ కలిసే చోట కనుబొమ్మల మధ్యన ఆమెకు ఒక ఆదేశం వచ్చింది. It seemed to come from inaccessible heights, and yet was intimate with all the world, and knew the meaning of the steps of time, and saw eternal destinies changeless scene, filling the far prospect of the cosmic gauge. As the voice touched, her body became a stark and rigid golden statue of motionless trance, a stone of God lit by an amethyst soul. Around her body's stillness all grew still. Her heart listened to its slow measured hearts, her mind renouncing thought hard and was mute. ఇది సావిత్రికి జరిగింది. ఆ వాయిస్ వింటున్న కొద్దీ ఎలా అయిపోయిందంటే, సావిత్రికి ఆ స్వరం వింటున్న కొద్దీ ఆమె దేహము ఎలా అయిపోయిందంటే నిశ్చలంగా అయిపోయింది. నిటారుగా ఒక పసిడి విగ్రహం లాగా, గోల్డెన్ స్టాచ్యూ లాగా అలాగా ఉండిపోయింది. అది ఒక అమెథిస్ట్ సోల్ చేత వెలిగించబడిన దైవ విగ్రహంగా మారింది. అమెథిస్ట్ సోల్ అంటే, అమెథిస్ట్ అనేది గ్రీక్ మిథాలజీలో చాలా ప్యూర్ స్టోన్. అది ప్యూర్ జమ్ చెప్పాలంటే, ఒక రత్నం, ఇంద్రనీలమణి రత్నం అంటారు దాన్ని. అటువంటి దాంతో అది ఎంత ప్యూర్ అంటే ఏ పాయిజన్ కూడా దాన్ని టచ్ చేయలేదు, ఏమీ చేయలేదు. అటువంటి సోల్తో, ఆ అమెథిస్ట్ సోల్తో టచ్ చేయబడిన దైవ విగ్రహం లాగా ఆమె దేహం మొత్తం నిటారుగా మారిపోయింది. ఇంకా హృదయంలో ఎలా ఉంది అంటే, హర్ హార్ట్ లిజన్ టు ఇట్స్ స్లో మెజర్డ్ బీట్స్. ఆమె హృదయము నెమ్మదిగా ఆ శ్వాసలను వింటూ ఉంది. ఆమె హృదయంలో ఆ శ్వాసలు ఉన్నవి ఎలా ఉన్నాయంటే, స్పాంటేనియస్గా ప్రాణాయామ జరిగిపోతూ ఉంది. అంటే మనం ఏదో ప్రాణాయామ చేసి మనం కంట్రోల్ చేసుకొని మన బ్రీత్స్ అంతా తగ్గించుకొని చేస్తే కాకుండా చాలా స్లో అయిపోతూ వచ్చింది. ఆమె థాట్స్ నిశ్చలం అయిపోతూ వచ్చాయి, థాట్స్ లేకుండా. ఆ బ్రీత్స్ కూడా ఎలా ఉన్నాయి, శ్వాసలు కూడా ఎలా ఉన్నాయి అంటే ఒక మెజర్డ్ బీట్స్ లాగా అలాగా జరిగిపోతూ ఉన్నాయి. Around her body's stillness all grew still. Her heart listened to its slow measured beats. Her mind renouncing thought and mute. ఎలా ఆమె మైండ్ ఎలా అయిపోయిందంటే పూర్తిగా ఆలోచనను త్యజించిందంటే నిశ్శబ్దం అయిపోయింది. నిశ్శబ్దంగా నిశ్చలంగా అయిపోయింది ఆమె మనసు. ఇది మనకు మళ్ళీ ఒకసారి మొట్టమొదటిసారి శ్రీ అరవిందులను కలుసుకున్న ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే, శ్రీ అరవిందుల్లో మొట్టమొదటిసారి మదర్ హస్బెండ్తో పాటు వచ్చి కలుసుకుంటే అక్కడ శ్రీ అరవిందులను చూడంగానే ఆయన అక్కడ కూర్చున్నారు కుర్చీలో. శ్రీ అరవిందుల కాళ్ళ దగ్గర మదర్ కూర్చున్నారు. ఆయన మాట్లాడుతున్నారు ఈ మదర్ హస్బెండ్తో. మదర్ అసలు ఏమీ మాట్లాడటం లేదు. అక్కడ కూర్చున్న వెంటనే మదర్కి మొత్తము థాట్స్ లేకుండా మనసంతా నిశ్శబ్దం అయిపోయింది, నిశ్చలం అయిపోయింది. ఆ రకంగా ఇక్కడ సావిత్రికి కూడా ఆ స్వరం ఏదో వినిపిస్తుంది. ఆ స్వరం వస్తున్న కొద్దీ, ఆ స్వరం వింటున్న కొద్దీ మొత్తం ఆమెకు నిశ్చలం అయిపోయింది. ఆమె
శరీరము మొత్తం, ఆమె మనస్సు మొత్తం అన్నీ కూడా నిశ్చలమైపోయాయి. కానీ ఈ స్వరము ఇనాక్సెసిబుల్ హైట్స్ నుంచి వచ్చినా కూడా, చేరలేని ఆ ఉన్నతాల నుండి వచ్చినా కూడా, అది ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్న స్వరము అంటున్నారు శ్రీ అరవిందులు. అది ఎక్కడి నుంచో వచ్చింది. మనం చేరలేని హైట్స్, మనం చేరలేని ఉన్నతాలు, మనం అందుకోలేని ఉన్నతాల నుంచి దిగి వచ్చినా కూడా, అది అటువంటి స్వరమైనా కూడా అది ప్రపంచంతో అనుబంధం కలిగి ఉంది. ఇప్పుడు ఆ స్వరము, ఆ ధ్వని వింటున్న కొద్దీ ఆమె మనసు నిశ్శబ్దమైపోయింది. సావిత్రి మనసు నిశ్శబ్దమైపోయింది. ఆ స్వరము సావిత్రితో అన్నది, వై కేమెస్ట్ దౌ టు దిస్ డమ్ డెత్ బౌండ్ ఎర్త్. ఇది మనల్ని అడుగుతున్న ప్రశ్నలాగే అనిపిస్తుంది. వై కేమెస్ట్ దౌ టు దిస్ డెత్ డమ్ బౌండ్ ఎర్త్, దిస్ ignorant life beneath indifferent skies, tied like a sacrifice on the altar of time. O spirit, O immortal energy, if it was to nurse grief in a helpless heart, or with hard tearless eyes await thy doom, arise, O soul, and vanquish time and death. ఈ మరణబంధ భూమి మీదకు నువ్వు ఎందుకు వచ్చావు? వై కేమెస్ దౌ టు దిస్ డమ్ డెత్ బౌండ్ ఎర్త్, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇది మనల్ని అడుగుతున్న ప్రశ్నే. ఉదాసీన గగనాల క్రింద కాల బలిపీఠం మీద, కాలం అనే ఈ బలిపీఠం మీద బలి పశువుగా కట్టబడిన ఈ అజ్ఞాన జీవితంలోకి, మన జీవితం ఎలా ఉంది? కాలానికి, ఈ విధికి బలి పశువులాగా ఉంది. అటువంటి ఈ జీవితంలోకి ఓ ఆత్మ, ఓ అమృత శక్తి, మనల్ని మనకు గుర్తు చేస్తున్నారు ఇక్కడ. ఓ స్పిరిట్, యు ఆర్ నాట్ మార్టల్, ఓ ఇమ్మార్టల్, ఓ స్పిరిట్, ఓ ఇమ్మార్టల్ ఎనర్జీ, ఓ అమృత శక్తి, ఒక నిస్సహాయ హృదయంలోని దుఃఖాన్ని పోషించటానికే, ఈ రకంగా నీలో నువ్వే దుఃఖించుకుంటూ వేదన పడుతూ బాధపడుతూ ఉండడానికేనా నువ్వు వచ్చావు ఈ భూమి మీదకి? ఇదేనా నీ జన్మ సార్థకత? ఈ రకంగా ఏడ్చుకుంటూ ఉండడానికే వచ్చావా? కన్నీరు లేని కఠినమైన కళ్ళతో నీ విధి కోసం వేచి చూడటానికే, విధి కోసం నువ్వు వేచి చూస్తూ ఉండటానికే నువ్వు ఇక్కడ ఉన్నావు. అదేనా నీ జన్మ పరమార్థము? ఓ అంతరాత్మ మేలుకో, కాలాన్ని మరణాన్ని జయించు. ఓ అంతరాత్మ మేలుకో, దీనికోసం కాదు నువ్వు వచ్చింది. ఒకసారి మేలుకో, అంటే కాలాన్ని, మరణాన్ని, విధిని జయించు. ఎందుకంటే నువ్వు సాధారణ మానవురాలివి కాదు, మర్త్యురాలివి కాదు, నువ్వు అమర్త్యురాలివి, అమృతత్వంతో జన్మించిన దానివి, ఆత్మవు నువ్వు. కాబట్టి నీ ఆత్మశక్తితో మరణాన్ని, విధిని, కాలాన్ని జయించడానికి ప్రయత్నించు. ఊరికే ఏడుస్తూ కూర్చొని విధిని యాక్సెప్ట్ చేయొద్దు, విధిని ఆహ్వానించొద్దు, విధిని యాక్సెప్ట్ చేయొద్దు. దాన్ని జయించటానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి ఆ స్వరం చెప్తుంది. కానీ ఇక్కడ సావిత్రి ఎలా ఉందంటే, సావిత్రి పరిస్థితి ఇంకా పూర్తిగా సావిత్రి ఈ తన అంతరాత్మలోకి ప్రయాణం చేసి పోరాడాలి ఇవన్నీ కూడా అనుకోవట్లేదు సావిత్రి. ఇప్పుడు సావిత్రి పరిస్థితి ఎలా ఉందంటే అటు ఇటు కాకుండా ఉంది. బట్ సావిత్రిస్ హార్ట్ రిప్లైడ్ ఇన్ ద డిమ్ నైట్. సావిత్రి మనస్సు కూడా, సావిత్రి హృదయం కూడా అక్కడ ఎట్లయితే ఆ రాత్రి ఎంత అస్పష్టంగా ఉందో, సావిత్రి హృదయం కూడా అంతే అస్పష్టంగా ఉంది. ఇంకా పూర్తిగా క్లారిటీ అన్నది ఆమెకు రావటం లేదు. మై స్ట్రెంగ్త్ ఈస్ టేకెన్ ఫ్రమ్ మీ అండ్ గివెన్ టు డెత్. Why should I lift my hands to the shut heavens or struggle with mute inevitable fate? Like మనలాగే మాట్లాడుతుంది సావిత్రి. Or hope in vain to uplift an ignorant race who hug their lot and mock the savior light and see in mind wisdom's soul tabernacle. In its harsh peak and its inconscient base, a rock of safety and an anchor of help, is there a God whom any cry can move? భగవంతుడు అంటూ ఉన్నాడా? Is there a God whom any cry can move? He sits in peace and leaves the mortal's strength, impotent against his calm omnipotent law, and in conscience and the almighty hands of death. ఆ అస్పష్ట రాత్రిలో సావిత్రి కూడా అస్పష్టంగానే, సావిత్రి హృదయం కానీ సావిత్రి మనసు కానీ అస్పష్టంగానే ఉన్నాయి. సావిత్రికి లక్ష్యం కూడా అస్పష్టంగానే ఉంది. సావిత్రి అంటుంది, నా బలము నా నుంచి తీసుకోబడింది, నాకు ఇప్పుడు బలం లేదు, నా బలం తీసుకోబడింది. అది విధి, మరణం ఇవి తీసేసుకున్నాయి నా బలాన్ని. స్వర్గం మూసుకుపోయి ఉంది. అయితే మూసుకుని ఉన్న స్వర్గం కోసము నేను చేతులను ఎందుకు చాచాలి? స్వర్గం తలుపులు మూసుకున్నాయి, మరి నేనెందుకు దానికోసం నా చేతులు చాపాలి?
మూగగా తన పని చేసుకోకపోతున్న విధితో నేనెందుకు పోరాడాలి? విధి అయితే గుడ్డిది. అటువంటి గుడ్డిది, మూగది అయిన ఈ విధితో నేనెందుకు పోరాడాలి? అజ్ఞానంలో ఉండటానికి ఇష్టపడుతున్న మానవ జాతిని ఉద్ధరించాలనుకోవటం వ్యర్థం కదా. ఇప్పుడు మానవ జాతి ఎలా ఉంది? అజ్ఞానంలో ఉంది. ఇది అందరి సమస్య. ఎవరైనా జాతిని ఉద్ధరించాలా అనుకుంటే మానవ జాతి అనేది సాధ్యమయ్యే పని కాదు. ఈ అవతారమూర్తులైన శ్రీ అరవిందులు, మదరు ఇట్లాంటి వాళ్ళకు తప్ప మనలాంటి మామూలు వాళ్ళకి సాధ్యమవుతుందా మానవ జాతిని ఉద్ధరించడానికి? ఎందుకంటే అజ్ఞానంలో ఉండటానికి మానవ జాతి ఇష్టపడుతుంది. అటువంటి మానవ జాతిని, అజ్ఞానంలో ఉండటానికి ఇష్టపడే మానవ జాతిని ఉద్ధరించాలనుకోవటము వ్యర్థం కదా. రక్షించేవాడి కాంతిని వెక్కిరిస్తూ తమ విధినే గట్టిగా పట్టుకొని కూర్చుంటారు మనుషులు. రక్షించేవాడు సేవియర్స్ లైట్ అన్నది దాన్ని వెక్కిరిస్తారు. అలాగే తమ విధిని గట్టిగా పట్టుకొని ఇది మా విధి అని చెప్పి గట్టిగా పట్టుకొని కూర్చుంటారు తప్ప దాన్ని మార్చుకోవాలని చూడరు. మనుషులు మనసుతో వచ్చే మేధను, వివేకాన్ని తమ గుడారంగా చేసుకుంటారు. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనసును, మేధనే తమ నివాసంగా, తమ ఆశ్రయంగా, తమ రక్షణగా చేసుకుంటారు. దాని కఠిన శిఖరం మీద, అచైతన్య ఆధారం మీద తమకు రక్షణ ఉందని భావిస్తూ ఉంటారు. దాని మీదే రక్షణ ఉందనుకుంటారు. అటువంటి మానవ జాతిని ఉద్ధరించటానికి, అలాంటి మానవ జాతిని ఉద్ధరించటానికి నేనెందుకు ప్రయత్నించాలి? నా ఆక్రందనకు చెల్లించే భగవంతుడంటూ ఉన్నాడా? అసలు భగవంతుడంటూ ఉన్నాడా? నా రోదన వినే భగవంతుడంటూ ఉన్నాడా? ఆయన ప్రశాంతంగా కూర్చొని మానవ బలాన్ని ఆయన సర్వశక్తిమంతమనే ధర్మానికి విరుద్ధంగా నిర్వీర్యం చేస్తాడు. ఆయన ధర్మం ఏంటి? సర్వశక్తిమంతం అనేది, ఓమినిపొటెంట్ అనేది. అయితే మన బలాన్ని ఏం చేస్తాడు? ఆయన నిర్వీర్యం, ఇంపార్టెంట్ చేస్తాడు దానికి అగెనెస్ట్గా. అచైతన్యానికి, బలమైన మృత్యువుకు మనల్ని వదిలేస్తాడు, మనుషులను వదిలేస్తాడు. అటువంటి ఇవన్నిటితో నేను ఎందుకు పోరాడాలి? పోరాడాల్సిన అవసరం ఏముంది అంటూ ఇంకా సావిత్రి ఇలా ఉంటుంది. వాట్ నీడ్ హ్యావ్ ఐ, వాట్ నీడ్ హ్యాస్ సచ్ ఎ వన్ టు అవాయిడ్ ద బ్లాక్ మెష్డ్ నెట్, ద డిస్మల్ డోర్, or call a mightier light into life's closed room, a greater law into man's little world? Why should I strive with earth's unyielding laws, or stave off death's inevitable hour? This surely is best to practice with my feet, and follow close behind my lover's steps, and pass through night from twilight to the sun, across the tenebrous river that divides the adjoining parishes of earth and heaven. Then could we lie enarmed breast upon breast, untroubled by thought, untroubled by our hearts, forgetting a man and life and time and its hours, forgetting eternity's call, forgetting a God. ఎందుకంటే సత్యవంతునితో కలిసి వెళ్ళిపోవడం నాకు ఈజీ కదా. సత్యవంతునితో పాటు నేను మరణించటము ఈజీ కదా. ఇదంతా కూడా నాకెందుకు? ఇదంతా ఎందుకు పట్టించుకోవాలి? జీవితపు మూసుకుపోయిన గదిలోకి ఒక బలమైన కాంతిని, జీవితపు గది మూసుకుపోయింది, దాంట్లోకి బలమైన కాంతిని, ఒక మైటీ లైట్ని పిలవాల్సిన అవసరం నాకేముంది? ఈ అజ్ఞాన వలను, ఈ డార్క్ మెష్ని, కళావిహీన తలుపును అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏముంది? మానవుని అల్ప ప్రపంచంలో ఒక గొప్ప ధర్మాన్ని ఎందుకు తీసుకురావాలి? నేను తీసుకురావాల్సిన అవసరం నాకేముంది? నాకు కానీ సత్యవంతునికి కానీ అవసరం లేదు. మార్పుకు అంగీకరించని భూధర్మాలతో నేను ఎందుకు పోరాడాలి? మార్పుకు అంగీకరించడం లేదు. మానవ జాతి విధిని ఒప్పుకుంటుంది, విధికి కట్టుబడి ఉంటానంటుంది, అజ్ఞానంలో ఉండాలంటుంది. అటువంటి దాన్ని, ఈ భూధర్మాలను, వీటన్నింటినీ, మానవ జాతిని మార్చడానికి నేనెందుకు ప్రయత్నం చేయాలి? మరణాన్ని ఎందుకు అణచిపెట్టాలి? మరణాన్ని ఎందుకు మృత్యువుని ఎందుకు జయించాలి నేను? దానికి బదులు ఇలా మృత్యువుతో పోరాడి మృత్యువును జయించే బదులు ప్రియుని అడుగులలో అడుగు వేస్తూ, సత్యవంతుని అడుగుల్లో అడుగు వేస్తూ, అంటే సత్యవంతుని మరణిస్తానే నేను మరణించి సత్యవంతునితో పాటు, ఒక రకంగా సతీ సహగమనం అంటాం కదా, ఆ రకంగా విధితో ఒక ఒప్పందం చేసుకొని, ఆ రకంగా చేసి విధితో ఒక ఒప్పందం చేసుకొని, అలా ఇద్దరం కలిసి వైతరిణి నదిని దాటడం మేలు కదా. వైతరిణిని దాటం, ఈ రివర్, టెనబ్రస్ రివర్, దీన్ని దాటడం మేలు కదా. ఈ వైతరిణి రివర్ అనేది ఒక రివర్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది ఎలాగైతే మన ఈ భూమిని, స్వర్గాన్ని రెండింటిని వేరు చేసేది ఇది ఈ వైతరిణి రివర్. ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత దీంట్లో ప్రయాణం చేయాల్సిందే. సో ఆ రకంగా మేమిద్దరము వైతరిణి నదిని ఇద్దరం కలిసి దాటుతాము, అది మేలు కదా. అలా ఇద్దరం ఒకరి చేతిలో ఒకరం చేయించి, అలాగే ఒకరి హృదయం ఇంకొకటి హృదయంలో ఉంచి,
ఇద్దరము శాశ్వతంగా ఆలోచన లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి భావోద్వేగము లేకుండా జీవితాన్ని, కాలాన్ని, దీన్నంతటినీ మర్చిపోయి, ఈ కాలం లేదు, ఏ జీవితం లేదు, ఏమీ లేదనుకుంటూ శాశ్వతత్వ పిలుపును, చివరకు భగవంతుని కూడా మర్చిపోయి అలా ఇద్దరము ఉండిపోవడము, అలాగే ఇద్దరము కలిసి ప్రయాణం చేయటము మేలు కదా, నేనెందుకు ఇదంతా చేయాలి అని అంటుంది సావిత్రి. ఇక్కడ మనకు ఒకసారి ఆ మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత బోధ చేసే ముందు అర్జునుడి పరిస్థితి గుర్తొస్తుంది. అర్జునుడు ఇలాగే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మతో. ఎందుకంటే అర్జునుడికి అక్కడ యుద్ధం చేయాలని తెలుసు, యుద్ధం చేయటానికే అక్కడికి వస్తాడు. కానీ ఒక్కసారిగా తన వాళ్ళందరినీ చూసిన తర్వాత దీనికి లోనవుతాడు, భావోద్వేగానికి లోనవుతాడు. ఆ అనుబంధాలను వీటిని తలుచుకొని అంటాడు, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ అంటాడు. అంటే కృష్ణ, నాకు విజయం గురించి కాంక్ష లేదు, రాజ్యం ఇచ్చే సుఖాలు నాకేం అవసరం లేదు, నేను ఎందుకు ఈ యుద్ధం మాత్రం నేను చేయలేను అంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ బోధతో మళ్ళీ అర్జునుడు చివరకు మళ్ళీ యుద్ధాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆ రకంగా ఇక్కడ అర్జునుడికి ఏ రకమైన పరిస్థితి అయితే వచ్చిందో, అలాగే సావిత్రి ఈ రకంగా దివ్య స్వరంతో అంటుంది, నేను ఎందుకు ఇవన్నీ చేయాలి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగితే దానికి సమాధానంగా నేనెందుకు ఇవన్నీ చేయాలి, నేనెందుకు ఈ బాధనంతా పడాలి అని చెప్పి సావిత్రి అంటుంది. దానికి ఆ వాయిస్ ఏమంటుందో చూద్దాం. ఆ స్వరం. ద వాయిస్ రిప్లైడ్, ఈస్ దిస్ ఎనఫ్ ఓ స్పిరిట్? ఇది చాలా ఆత్మ. And what shall thy soul say when it wakes and knows the work was left undone for which it came? Or is this all for thy being born on earth, charged with a mandate from eternity, a listener to the voice of the ears, a follower of the footprints of the gods, to pass and leave unchanged the old dusty laws? Shall there be no new tables, no new word, no greater light come down upon the earth, delivering her from her unconsciousness, man's spirit from unalterable fate? Come thou not down to open the doors of fate, the iron doors that seemed forever closed, and lead man to truth's wide and golden road that runs through finite things to eternity? Is this then the report that I must make, my head bowed with shame before the eternal seat? His power he kindled in thy body has failed, his laborer returns, her task undone. సో ఇదేనా నువ్వు చేయాలనుకున్నది, ఇదేనా ఇది నేను శాశ్వతునితో చెప్పాల్సిన సమాధానము అని ఆ దివ్యస్వరం ఇలా అంటుంది. ఓ ఆత్మ, ఇది చాలా. మూసుకొని ఉన్న విధి ఇనుప తలుపులను తెరిచి సత్యం యొక్క విస్తార మార్గానికి నడిపించడం నీ జన్మ లక్ష్యం. నీ జన్మ లక్ష్యం ఏంటో నువ్వు మర్చిపోయావా? మూసుకొని ఉన్న విధి ఇనుప తలుపులను దాన్ని తెరిచి ఆ స్వర్గానికి విస్తార మార్గాన్ని కనిపెట్టడం అన్నది నీ జన్మ లక్ష్యం. నువ్వు ఏ కార్య నిమిత్తం భూమి మీదకి వచ్చావో ఆ కార్యం పూర్తి కాలేదని తెలుసుకున్నప్పుడు నువ్వు దేనికోసం వచ్చావు ఇక్కడికి? దివ్యమాత అంశగా జన్మించావు. నువ్వు ఏ కార్య నిమిత్తం భూమి మీదకి వచ్చావు, దాన్ని ఆ కార్యం పూర్తి కాలేదని తెలుసుకున్నప్పుడు మేలుకొన్న నీ అంతరాత్మ ఏం మాట్లాడుతుంది? నీ అంతరాత్మ ఏం సమాధానం ఇస్తుంది, ఏం మాట్లాడుతుంది? కాలం స్వరాన్ని వింటూ దేవుళ్ళ పాదముద్రలను అనుసరిస్తూ పాత ధర్మాలను మార్పు లేకుండా వదిలి వెళ్ళటానికే నువ్వు జన్మనెత్తావు. కాలం స్వరాన్ని ఇలాగే వింటూ, కాలం ఎలా గడిచిపోతుంటే అలాగా యాక్సెప్ట్ చేస్తూ దేవుళ్ళ పాద ముద్రలను వాటిని అనుసరిస్తూ దేవుళ్ళు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ, ఎందుకంటే ఇక్కడ దేవుళ్ళను కూడా ఓవర్కమ్ చేస్తూ, దేవుళ్ళ ధర్మాలను కూడా ఓవర్కమ్ చేస్తూ సావిత్రి సాధించాల్సి ఉంటుంది. అలా కాకుండా నువ్వు దేవుళ్ళ పాదముద్రలను అనుసరిస్తూ పాత ధర్మాలను, ఏవైతే పాత ధర్మాలు ఉన్నాయో వాటిని మార్పు లేకుండా వదిలి వెళ్ళటానికే జన్మనెత్తావు. నీకు ఒక మహాకార్యం అప్పగించబడింది. ఆ కార్యాన్ని నువ్వు నిర్వర్తించాల్సి ఉంది. అయితే ఆ కార్య నిమిత్తము శాశ్వతం నుంచి వచ్చిన శక్తి నీది. ఒక మహాకార్య నిమిత్తము శాశ్వతం నుంచి వచ్చిన శక్తి నీది. అటువంటి శక్తి విఫలమైందని నేను అనంతుడితో చెప్పాలా అని చెప్పి అది ఆ స్వరము సావిత్రిని అడుగుతుంది. అప్పుడు సావిత్రి హృదయం, మూగబోయిన సావిత్రి హృదయం నుంచి అప్పుడు ఏ సమాధానము లేదు. దెన్ సావిత్రి's heart fell mute. It spoke no word, but holding back her troubled rebel heart,
abrupt, erect and strong, calm like a hill, surmounting the seas of mortal ignorance, its peak immutable above mind's air. A power within her answered the still voice, I am thy portion, here charged with thy work. As thou myself seated forever above, speak to my depths, O great and deathless voice, command, for I am here to do thy will. అంటే అప్పుడు సావిత్రి స్వరం ఒక్కసారిగా మూగబోయిన సావిత్రి హృదయం నుంచి ఏమి ఏ శబ్దము బయటికి వెలువడదు. తర్వాత శిఖర నిశ్శబ్దంతో ఉన్న ఆమె లోపలి నుంచి ఒక శక్తి, ఆమె హృదయం కానీ ఆమె మనసు కానీ ఏమి మాట్లాడటం లేదు, అన్నీ మోగబోయి ఉన్నాయి. కానీ ఆమె లోపల నుంచి ఒక శక్తి నీ సంకల్పాన్ని నెరవేర్చటానికి నేను ఇక్కడ ఉన్నాను. ఓ దివ్యస్వరమా, శాశ్వత స్వరమా, ఆజ్ఞాపించు అంటుంది ఆమె లోపల నుంచి ఒక శక్తి. అది లెట్ దై విల్ బీ డన్ అన్నట్టుగా, నీ సంకల్పమే జరగాలి ఇక్కడ. లెట్ మీ బీ దై ఇన్స్ట్రుమెంట్, నేను నీ సాధనం కావాలి. ఇప్పుడు ఆ దివ్యస్వరానికి సావిత్రి పూర్తిగా లొంగిపోయింది. సావిత్రి ఈ రకంగా అడుగుతుంది ఆ దివ్యస్వరాన్ని. అప్పుడు ఆ దివ్యస్వరము ఏ రకమైన యోగం గురించి సావిత్రికి చెప్తుంది అన్నది చూద్దాం. దానికి ఆమె విన్నపానికి ప్రతిగా ఆ స్వరము సావిత్రితో అంటుంది, రిమెంబర్ వై దౌ కేమెస్ట్, ఫైండ్ అవుట్ దై సోల్, రికవర్ దై హిట్ సెల్ఫ్, ఇన్ సైలెన్స్ సీక్ గాడ్స్ మీనింగ్ ఇన్ దై డెప్త్స్, దెన్ మార్టల్ నేచర్ చేంజ్ టు ద డివైన్. ఇక్కడ నుంచి మనకు సావిత్రి యోగం అన్నది స్టార్ట్ అవుతుంది. రిమెంబర్ వై దౌ కేమెస్ట్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో గుర్తు తెచ్చుకో. ఫైండ్ అవుట్ దై సోల్, నీ అంతరాత్మను అన్వేషించు. మరుగున ఉన్న నీ ఆత్మను తిరిగి పొందు. నీ లోతులలోని నిశ్శబ్దంలో భగవంతుని పరమార్థాన్ని అన్వేషించు. అప్పుడు మర్త్య స్వభావము దివ్య స్వభావంలోకి పరివర్తన చెందుతుంది. ఇక్కడ నువ్వు ఎక్కడికి వచ్చావు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు జ్ఞప్తి తెచ్చుకో అన్నది మనకు మన లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది. ఓ దివ్య సంకల్పమా, ఇదే మనకు మన జీవిత లక్ష్యాన్ని ఎలాగైతే మదరు గుర్తు చేస్తారో, మదర్ది ఒక సేయింగ్ ఉంది, ద ట్రూ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు ఫైండ్ ద డివైన్స్ ప్రెజెన్స్ డీప్ ఇన్సైడ్ వన్ సెల్ఫ్. ఇది మన లక్ష్యం. అండ్ టు సరెండర్ టు ఇట్ సో దట్ ఇట్ టేక్స్ ద లీడ్ ఆఫ్ ద లైఫ్, ఆల్ ద ఫీలింగ్స్ అండ్ ఆల్ ద యాక్షన్స్ ఆఫ్ ద బాడీ. దిస్ గివ్స్ అ ట్రూ అండ్ ల్యూమినస్ ఎయిమ్ టు ఎగ్జిస్టెన్స్ అన్నట్టుగా మన లక్ష్యం ఏంటి. ఇంతకుముందు కూడా మనము ప్రారంభంలో యోగం గురించి తెలుసుకోవటం, యోగం అంటే ఎందుకు చేస్తున్నాము, యోగ లక్ష్యం ఏంటి అన్నది తెలుసుకోవటంలో అది చదువుకున్నాము. అంటే యోగం అన్నది దేనికి చేస్తున్నాము, మన జీవిత లక్ష్యం ఏంటి, దీనికి మదర్ చెప్తారు. ప్రతిరోజు మనము కొంత టైం, ఒక ½ అవర్ పాటు కూర్చొని అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, మన లక్ష్యం ఏంటి, ఏం చేస్తున్నాము, దానికోసం మన లక్ష్యం నెరవేరటానికి మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఒక కనీసం రోజులో ఒక అరగంట పాటు దాన్ని ఒకసారి స్మృతి చేసుకోవాలి అంటారు. అదే ఈశావాస్యోపనిషత్తులో ఓం క్రతోస్మర కృతగం స్మర క్రతోస్మర కృతగం స్మర అని అంటారు. ఓ దివ్య సంకల్పమా, జ్ఞప్తి తెచ్చుకో, స్మృతి అందించుకో అని చెప్తారు. ఇది యాక్చువల్గా ఈ వాక్యమే రిమెంబర్ వై దౌ కేమెస్ట్ అన్నది మనం యోగ ప్రారంభానికి తలుపులు తెరుస్తుంది. ఇప్పుడు శ్రీ అరవిందుల పూర్ణయోగం కూడా ప్రధానంగా మనకు తెలిసిందే 2 లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అది ఆల్ లైఫ్ ఈజ్ యోగా అన్న దాంట్లో అది మహావాక్యంగా, శ్రీ అరవిందుల మహావాక్యంగా మనం చెప్పుకుంటాం. ఆల్ లైఫ్ ఈజ్ యోగా, జీవితం అంతా యోగమే అన్నది. దాంట్లో ముఖ్యంగా 2 ముఖ్య లక్ష్యాలు ఉన్నాయి. అది ఏంటంటే భగవంతుడితో సంయోగానికి దారి తీయటం అన్నది ఇందులో ప్రథమార్థం. ఆత్మ సాక్షాత్కారం, భగవంతునితో సంయోగం అన్నది అది ప్రథమ భాగము, మొదటి అర్థం, మొదటిది. ఆ సెకండ్ది ఏమంటే భగవంతుడితో సంయోగం చెందిన తర్వాత సమస్త మన జీవితం మొత్తము ఈ సంయోగం నుంచే వెలువడుతుంది. అంటే ఆ పొందిన సాక్షాత్కారాన్ని, ఆ డివైన్ని మనము ఇక్కడ భూమి మీద మేనిఫెస్ట్ చేయడం, ఇది 2వ లక్ష్యము. ఇది ఈ సంయోగంతో పొందిన శక్తి అందరిపైన పనిచేసి ఒక సమాజాన్ని, అతిమానవ సమాజాన్ని రూపొందిస్తుంది. అలా శ్రీ అరవిందుల పరమ లక్ష్యంలోని మొదటి అంకం అన్నది ఈ ఆశ్వాసంతో ప్రారంభమవుతుంది. అది ఏంటి, డివైన్తో యూనియన్, సంయోగం చెందడము, ఆత్మ సాక్షాత్కారం అన్నది మనకు ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇక సెకండ్ పార్ట్ అన్నది ఇంకా తర్వాత ఈ బుక్ మొత్తంలో బుక్ సగం నుంచి తర్వాత సెకండ్ పార్ట్ అన్నది వస్తుంది.
ఇప్పుడు సావిత్రి తన అంతరాత్మ అన్వేషణను ఎలా మొదలుపెట్టింది అన్నది కూడా చూస్తాం. ఇక్కడ స్వరం ఇంకా ఏం చెప్తుంది అనేది మనం కంప్లీట్ చేయలేదు, అది చూస్తాం. ఓపెన్ గాడ్స్ డోర్, ఎంటర్ ఇన్ టు హిస్ ట్రాన్స్, కాస్ట్ థాట్ ఫ్రమ్ ది దట్ nimble ape of light. In his tremendous hush, stilling thy brain, his vast truth wake within and know and see. Cast from thee sense that veils thy spirit's sight. In the enormous emptiness of thy mind, thou shalt see the eternal's body in the world. Know him in every voice heard by thy soul. In the world's contacts, meet his single touch. All things shall fold thee into his embrace. Conquer thy heart's throbs. Let thy heart beat in God. Thy nature shall be the engine of his works. Thy voice shall house the mightiness of his word. Then shall thou harbor my foes and conquer death. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో జ్ఞప్తి తెచ్చుకో. మరీ మరీ చెప్పుకోవాల్సింది మనం. నీ అంతరాత్మను అన్వేషించు, అంతరాత్మను అన్వేషించు, మరుగున ఉన్న నీ ఆత్మను తిరిగి పొందు. మన ఆత్మకు చాలాసార్లు చెప్పుకున్నాం మనం, అన్ని కప్పులన్నీ చాలా ఉన్నాయి, అవన్నిటిని వాటిని తొలగిస్తే కానీ మన ఆత్మను మనం పొందలేము. కాబట్టి అలా పొందు. నీ లోతులలో నిశ్శబ్దంలో భగవంతుడి పరమార్థాన్ని అన్వేషించు. అప్పుడు మర్త్య స్వభావము దివ్య స్వభావంలోకి పరివర్తన చెందుతుంది. భగవంతుని ద్వారాన్ని తెరువు, భగవంతుని ద్వారాన్ని తెరువు. ఆయన సమాధి స్థితిలోకి ప్రవేశించు, భగవంతుని సమాధి స్థితిలోకి ప్రవేశించు. సమాధి స్థితి అంటే మనం ఊరికే ట్రాన్స్లో ఉండిపోవడం కాదు, ఆ ట్రాన్స్లో భగవంతుని ఇది గుర్తు తెచ్చుకోవడం, ఆ భగవంతుని సమాధి స్థితిలోకి ప్రవేశించడం. దివ్యకాంతిని చురుకుగా అనుకరించే మానసిక భావనను వదిలిపెట్టు. మన మనసు అప్పుడప్పుడు మోసం చేస్తూ ఉంటుంది. ఏమైనా మంచి అనుభవాలు వచ్చినప్పుడు మన మనసు అదే అనుభవం అనుకుంటుంది, అదే దైవం అనుకుంటుంది, అదే దివ్యకాంతి అనుకుంటుంది. ఇదంతా కూడా అనుకరణ. ఈ అనుకరణను వదిలిపెట్టు. అటువంటి వాటికి నువ్వు అటువంటి భ్రమలకు లోను కావద్దు. భగవంతుని మహీయ నిశ్శబ్దంలో నీ మస్తిష్కాన్ని నిశ్చలం చేసినప్పుడు ఆయన విస్తార సత్యం నీలో మేలుకొంటుంది. భగవంతుని నిశ్శబ్దంలో నువ్వు నీ మెదడుని, నీ మనసుని నిశ్శబ్దం చెయ్యి, నిశ్చలం చెయ్యి. అప్పుడు ఆయన విస్తార సత్యం నీలో మేల్కొంటుంది. చేయవలసిన కార్యాన్ని తెలుసుకుంటుంది, చూస్తుంది. నీ ఆత్మను కనిపించకుండా ముసుగు కప్పి ఉన్న ఆ ఇంద్రియ జ్ఞానాన్ని, గో బియాండ్ సెన్సెస్ అని, ఆ ఇంద్రియ జ్ఞానాన్ని, మన ఆత్మని ఏం కప్పిపెట్టి ఉంది? ఇంద్రియ జ్ఞానం, సెన్సెస్ అనేటివి కప్పిపెడుతున్నాయి. సో ఆ ఇంద్రియ జ్ఞానానికి అతీతంగా వెళ్ళు, ఆ ఇంద్రియ జ్ఞానాన్ని అధిగమించు. నీ అపార నిశ్శబ్దంలో శాశ్వతుని శరీరాన్ని చూస్తావు. ఈ అపార నిశ్శబ్దంలోనే నువ్వు శాశ్వతుని శరీరాన్ని చూస్తావు. నీ అంతరాత్మ వినే ప్రతి గొంతులో ఆయనను తెలుసుకుంటావు. నీ అంతరాత్మ వినే ప్రతి గొంతులో అప్పుడు ఆయన్ని తెలుసుకోగలుగుతావు. ప్రపంచ అనుబంధాలలో ఆయన ఏకైక స్పర్శను కలుసుకుంటావు. అప్పుడు నువ్వు వినే ప్రతి గొంతులో భగవంతుడు కనిపిస్తాడు. నువ్వు కలుసుకునే ప్రతి మనిషిలో, నీకున్న ప్రతి అనుబంధంలో అప్పుడు భగవంతుడే కనిపిస్తూ ఉంటాడు. అన్ని విషయాలు నిన్ను ఆయన ఆలింగనంలోకి చేరుస్తాయి. అన్ని విషయాలు నిన్నప్పుడు ఆయన ఆలింగనంలోకి చేరుస్తాయి. నీ హృదయ స్పందనలను జయించు. నీ హార్ట్ బీట్స్ను, అంటే భావోద్వేగాలకు అతీతంగా భావోద్వేగాలను జయించు. నీ హృదయం భగవంతునిలో స్పందించని. ఇవన్నీ కూడా నీ భావోద్వేగాలు, ఇవన్నీ కూడా భగవంతుని వైపు మళ్ళని, భగవంతునిలోనే నీ హృదయం స్పందించని. నీ స్వభావం ఆయన కార్యాలను నడిపించే ఒక యంత్రం కావాలి. నీ స్వభావం ఎలా కావాలి? ఆయన కార్యాలను నడిపించే ఒక యంత్రం కావాలి. లెట్ బి దై ఇన్స్ట్రుమెంట్. నీ సాధనం కావాలి. ఇది మదర్ చేసే ప్రార్థన, అది మన ప్రార్థన, మనము మదర్కి చేసే ప్రార్థన. లెట్ మీ బి దై ఇన్స్ట్రుమెంట్. లెట్ మై మైండ్, బాడీ, లైఫ్ అండ్ హార్ట్ బి దై సర్వైటర్స్. నీ సేవకులు కావాలి నావి. అలాగా ఇక్కడ నీ స్వభావము ఆయన కార్యాలను నడిపించే ఒక యంత్రం కావాలి. నీ కంఠము ఆయన స్వర మహీయతకు నెలవు కావాలి. నీ కంఠం ఆయన స్వరాన్ని వెల్లడి చేయాలి. అప్పుడు నా శక్తి నీలో నివసిస్తూ మృత్యువును జయిస్తుంది. అప్పుడు నా శక్తి నీలో ప్రవేశిస్తుంది, నీలో ప్రవహిస్తుంది. అలాగా మృత్యువును జయిస్తుంది. అంటే నువ్వు ఇవన్నీ చేసుకుంటూ పోయినప్పుడు మృత్యువును జయించగలవు అని ఆ స్వరము సావిత్రికి ఆదేశాన్ని, ఆ స్వరం నుంచి, ఆ దివ్య స్వరం నుంచి సావిత్రికి ఇటువంటి ఆదేశము వస్తుంది.